హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఈరోజు వీడియోలో మే 8వ తారీఖు నా పుట్టినరోజు అనమాట. అయితే ఈ వీడియో కొంచెం లేటుగా పెడుతున్నాను, ఎందుకంటే నాకు కుదరలేదనమాట. వేరే పనుల నుండి కుదరలేదు, అందుకని లేటుగా పెడుతున్నాను. తప్పకుండా చూడండి. ఈ వీడియోలో పూజ ఎలా చేసుకున్నాను, అలాగే గుడికి వెళ్ళొచ్చాను, అది షూట్ చేయలేదు. మీకు తెలుసు కదా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నానని గుడికి వెళ్ళొచ్చేసాను. అలాగే ఇంకా పూజ ఎలా చేసుకున్నాను, అలాగే ఈరోజు స్వీటు గులాబ్ జామ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఉంటాయండి. గడపలక్ష్మి పూజ చేసుకున్నాను, అలాగే అన్ని కంప్లీట్గా చూపిస్తున్నాను ఈ వీడియోలో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కుటుంబం ఇంకా చాలా పెద్దది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగా ఆదరిస్తున్నారు, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ ఆదరాభిమానం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విజయలక్ష్మి మల్లూరి. నమస్తే అండి. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, తప్పకుండా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఇదిగోండి, ఉదయాన్నే లేచానండి. అయితే లేచేటప్పటికే తెల్లారిపోయిందనమాట. ఇక లేచి ఇక వాకిలి జిమ్మి కళ్ళాపు జల్లుకుందాం అని చెప్పి కళ్ళాపు జల్లుకుంటున్నాను. అయితే ఈ రోజు వీడియోలో ఏంటంటే గడపలక్ష్మి పూజ చేసుకున్నాను, అలాగే దీపారాధన చేసుకున్నాను. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తా కదా, ఇక ఆ గుడికి కూడా వెళ్ళానండి. ఇంక వెళ్ళేదంటే ఏం వీడియో తీయలేదు, ఇంతకుముందు మీకు చూపించాను కదా, ఇంక అందుకని తీయలేదు. ఇంకా వెళ్ళొచ్చేసాను. అది ఏం చేశాను, అలాగే ఈరోజు స్వీట్ వచ్చేసి గులాబ్ జామ్ చేశానండి. ఎందుకనో నాకు అసలు ఈరోజు నా బర్త్డే అండి, అంటే పుట్టినరోజు అనమాట. మే 8వ తారీఖు నా పుట్టినరోజు అనమాట. ఏప్రిల్ 18 మా పెళ్లి రోజు అయితే మే 8వ తారీఖు నా పుట్టినరోజు అనమాట. అయితే పెద్దగా ఏం చేసుకోవాలి అని అనిపించలేదండి, ఎందుకని అసలు ఒంట్లో హుషారు లేదండి. అస్సలు అంటే అస్సలు బాగాలేదు. పైల్స్ ఉన్నాయని ఇంతకుముందు కూడా చెప్పా కదా నేను మీకు, మీ అందరికీ కూడాను. ఇక వాటి వలన బాగా వేడి ఎల్లబొంగిందండి. అంటే ఇంతకుముందు ఒడియాలు తీసిన వీడియో పెట్టా కదండి, అప్పుడు కొంచెం ఎండలో ఉండానండి. ఇక బాగా సెగ తగిలి ఒంటికి, ఎండాకాలం కదండి, మే నెల కదా, ఇంకా వేడి బాగా ఎల్లబొంగిందనమాట. ఎల్లబొంగి ఇక పైల్స్ బయటేసినాయి అనమాట. ఇంక ఈ వీడియో లేటుగా పెడుతున్నానని చూడకుండా ఉండద్దండి, లేటుగానే పెడుతున్నాను. అసలు వీడియో ఎడిటింగ్ చేసే ఓపిక కూడా లేదనమాట. అసలు లేచి కూర్చోలేకపోయాను, నుంచోలేకపోయాను. అసలు ఎలా ఉండమంటే అలా ఉంది 2 రోజులు. ఇక అందుకని ఇంకా వీడియో లేటుగా పెడుతున్నాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఓకేనా? ఇంకా నేను లేటుగా పెడతానికి కారణం ఏంటనేది చెప్తున్నాను అనమాట, అంతే, ఇంకేం లేదు. ఇంక ఇదిగోండి ఈరోజు వీడియోలో ఏం చెప్పా కదా, ఇంకా ఇదిగోండి కొంచెం అంత పసుపులో కొంచెం అంత పెరిగేసుకొని కలుపుకుంటానండి. కలుపుకొని రాస్తే గడప కూడా బాగా పచ్చగా ఉంటుంది అనమాట. ఇంకా అలాగే పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటున్నాను. కొంచెం అంత దీపారాధన కూడా చేసుకుందాము అని చెప్పి చేసుకుంటున్నానండి. అయితే ఇక ఈ పని అంతా చేసేసాను. పాసి పని చేసి అలాగే టిఫిన్ కూడా ఓతప్పం వేసానండి. పప్పుల చట్నీ ఓతప్పం వేసాను. మా వారికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఓతప్పం. ఇంకా అందుకని అదంతా చేశాను అనమాట. ఇంకా చేసిన తర్వాత ఇక లేవలేదండి పైకి. ఇంక నేనైతే అడ్డం పడిపోయాను అనమాట ఎండలకి. ఎలా ఉండమంటే అలా ఉందనమాట. ఇంకా పట్టనరాలన్నీ బిగదీయటం, ఇంకా విపరీతమైన వేడి. అసలు ఎంత మజ్జిగ తాగినా కానీ మన ఒంటి వేడి కూడా ఉంటది కదా. నాకు అసలు నా ఒళ్ళే వేడోళ్ళు అండి, బాగా వేడి చేసిద్ది అనమాట, ఊరికే వేడి చేసేసిద్ది అనమాట. అందుకని నేను ఎక్కువ మజ్జిగ, వాటరు, అలాగే ఎక్కువ నీరు శాతం తీసుకుంటానే ఉంటాను. కానీ అయినా మన బాడీ మనకు సహకరించట్లేదు. మనం ఒక వయసు పడతా ఉన్నామంటే ఇంకా అంతా ఆరోగ్యం మనకు సహకరించదండి. కంపల్సరిగా ఇది నిజంగా జరిగిద్ది అనమాట. ఈరోజు అదే జరిగిందండి. ఇంక ఇదిగోండి ఇంకా శుభ్రంగా అలికాను. తులసిమ్మ కోట కూడా ఎర్రమన్నేసి అలికానండి, పేడలో ఎర్రమట్టేసి అలికాను. ఇంకా టోటల్గా ఎలా వేసుకున్నాను, ఎలా ఉందనేది చూపిస్తున్నాను అనమాట కంప్లీట్గా. ఇంక ఇదిగోండి ముగ్గు అయితే ఇది వేసుకున్నాను అనమాట. ఇంకా అటు ఇటు కమలాలు వేసుకున్నాను, అలాగే గడపకు పసుపు రాసుకున్నాను. ఈశాన్యంలో కూడా కమలం వేసుకున్నాను. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే అంత ఓపిక కూడా లేదండి, ఇంకా మరీ లేట్ అయిపోయిద్దని అని చెప్పి ఇక ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు సాయంత్రమే పెడుతున్నాను, తప్పకుండా చూడండి. ఇంక ఇదిగోండి వంటగదిలోకి వచ్చాను. ఇక ఆ వంటగదిలోకి వచ్చి ఇంకా దీపారాధన కుందులు కొంచెం పీతాంబరిలో
కొంచెం అంత విమ్ లిక్విడ్ వేసి నేను తోముకుంటానండి. తోమి గుడ్డబెట్టి శుభ్రంగా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ గుడ్డబెట్టి తుడిసేసుకుంటే ఇక మరకలు మచ్చలు కూడా పడవన్నమాట. నేను అలాగే క్లీన్ చేసుకుంటానండి. అసలు వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా ఊరికే అదో రకంగా గసగా ఉంటుందన్నమాట. అయినా మీకు వీడియో అప్లోడ్ చేయాలి కదా, అసలే 2 రోజులకు ఒక వీడియో పెడుతున్నాము. ఇప్పటికన్నా లేట్ అయిపోయింది, ఇప్పటికన్నా పెడదామని చెప్పి ఇంకెట్టగొట్ట ఓపిక తెచ్చుకొని చేస్తున్నానండి ఈ వీడియో మాత్రం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, కంప్లీట్గా చూడండి. వీడియో చూసి మీరేమనుకున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి, బ్యాడ్గా మాత్రం కామెంట్ చేయొద్దు, ఓకేనా. ఇంక ఇదిగోండి, ఇంకా ఓతప్పం అని చెప్పా కదా, కరివేపాకు కొత్తిమీర లేవన్నమాట. ఇంకా దాంట్లోకి కొంచెం అంత జీలకర్ర వేసుకున్నాను, కొంచెం అంటే కొంచెం సోడా ఉప్పు, అలాగే ఉప్పు, అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇక అవి కూడా వేసేసుకొని శుభ్రంగా కలుపుకుంటున్నానండి. మా వారికి చాలా ఇష్టం అండి, మంద పట్లు అంటేనే ఇష్టం. మామూలుగా రోస్ట్గా వేసామనుకోండి 1-2 తిని లెగుస్తారనమాట. ఇక అందుకని ఎందుకు ఆయనకు నచ్చింది తీసామనుకోండి ఇంకా ఎంచక్కా కడుపు నిండా తింటారు కదా. మనం ఎంత కష్టపడి చేసినా కానీ వాళ్ళు తింటేనే కదా మనకు తృప్తి. ఇంకా అందుకని ఇంకా ఆయనకు నచ్చినట్టే చేసి పెడతా ఉంటానండి ఏదైనా కానీ. మీరు పెట్టిందే పెడుతున్నారని అనుకోవచ్చు, లేదండి, మన లైఫ్ ఎప్పుడు ఒకలాగే ఉండదు. కానీ మనం కొత్త కొత్తవి క్రియేట్ చేసి పెట్టాలంటే కుదరదు కదా. నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు కంప్లీట్గా చూపిస్తా వస్తున్నాను కదా, ఇంకా అలాగే చూపిస్తున్నాను అనమాట. ఇంక ఈరోజు కూడాను ఇంక ఇదిగోండి, ఇంకా ఊతప్పం వేయటం అయిపోయింది. అలాగే శనక్కాయ పప్పులతో చట్నీ చేశాను, శనగపప్పు లేవులేండి, ఇంకా ఓన్లీ శనక్కాయ పప్పులతో చేశాను అనమాట. ఇంకేటు మాడుపుకారం ఎప్పుడూ రెడీగా పెట్టుకుంటానండి. ఇక అలాగే ఇక కారపొడి కూడా వేసి ఇస్తున్నాను. ఇక కూర్చొని రెడీగా ఉండారనమాట. అసలు ఎండలకి బయట అస్సలు ఉండలేకపోతున్నామండి. చూడటానికి మంగారుగా ఉంటుంది కానీ అసలు విపరీతమైన సెగ వస్తుందన్నమాట. ఆ సెగ ఏంటో ఏందో ఏం అర్థం కావట్లేదు, అంత సెగ వస్తూ ఉంది. ఇక ఏదైనా ఈ ఎండాకాలం అన్నాళ్ళు ఇక బెడ్రూమ్లోనే తింటాం, అంతా ఇక బెడ్రూమ్లోనే అయిపోయింది అనమాట. ఇక బయటికి రారనమాట మా వారు కూడాను. ఎండాకాలం ఏసీ వేసుకొని ఆ గదిలోనే ఉండిపోతారు. ఇక ఇదిగోండి, ఇక నేను స్నానం చేసి వచ్చేసాను. వచ్చి తల స్నానం చేసి జడేసుకొని, ఇది కొత్త శారీయేనండి. కొత్త శారీ అయినా కానీ కొంచెం అంత నీళ్ళలో జాడిచ్చేసాను. ఇక మా వారు తీసుకెళ్లి ఐరన్ చేయించుకొచ్చారు. ఇంకా ఆ తర్వాత కట్టుకున్నాను అనమాట. శారీ కూడా ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మా మగ్గాల మీద శారీయేనండి, అది కూడాను ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. పట్టు చీర, ప్యూర్ పట్టు అనమాట అది. ఇంక ఇదిగోండి, దీపారాధన అయితే ఇంకా ఇలా చేసుకున్నాను. ఇక యాపిల్ పళ్ళు తెచ్చాడు మా వారు బజార్ నుంచి, ఇక అవి ప్రసాదం కింద పెట్టేశాను. ఇక గులాబ్ జామ్ చేయాలండి, చేస్తాను ఇప్పుడు. ముందు రోజు బజార్ వెళ్ళారనమాట మా వారు, ఇంకా అప్పుడు తీసుకొచ్చారనమాట యాపిల్ పళ్ళు, ఇంకా అవే ప్రసాదం కింద పెట్టాను. ఇంక ఇదిగోండి, అమ్మవారికి కూడా చీర మార్చాను. అయితే ఈ మధ్య షార్ట్ వీడియోలు కూడా పెడుతున్నానండి, తప్పకుండా చూడండి, షార్ట్స్ కూడా చూడండి. వీడియోలు లేటుగా వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయో ఏమో తెలియదు, కానీ నేను చేయాల్సిందే నేను చేసుకుంటున్నాను, తప్పదు కదా. మనకు ఒకటి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇక దాని ప్రకారంగా చేసుకుంటా వెళ్ళిపోవాలి కదా, ఇంకా అలాగే చేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలా మంది చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది కదా, ఓకేనా. మా ఫ్యామిలీలోకి పెద్ద కుటుంబం అయింది కదా, అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అని మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఇంక ఇదిగోండి, MTR గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొచ్చానండి. ఇక గుడికి వెళ్ళానని చెప్పా కదా, వెంకటేశ్వర స్వామి గుడికి. ఇక వస్తూ ఇక షాప్ దగ్గర తీసుకున్నాను. ఇక తీసుకున్న తర్వాత ఇక ఇంటికి వచ్చి ఇక చేస్తున్నాను అనమాట. ఇక అదిగోండి, పాలతో కలుపుకున్నాను. అయితే 2 స్పూన్ల మైన కొంచెం అంత నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసి కలిపి పెట్టుకుంటే బాగా స్మూత్గా ఉంటాయి కదా, పగిలిపోకుండా వస్తాయి అనమాట. అందుకని నేను నెయ్యి వేసి కలుపుకుంటాను. అది ఇంట్లో తీసిన నెయ్యేనండి, ముందు రోజు పెట్టాను. అయితే గులాబ్ జామ్కి పాకం తీసుకోవాలి కదా, 1.5 కప్పు పంచదార తీసుకున్నాను. అలాగే 3 కప్పులు వాటర్ తీసుకున్నాను అనమాట. ఇక పాకం కూడా రెడీ అయిపోయిందండి. ఇక ఉండలు చేసుకుంటున్నాను అనమాట. మా మనవరాలకి గులాబ్ జామ్ అంటే ఇష్టం అమ్మమ్మ నాకు అని ఇక కబుర్లు చెబుతా ఉందనమాట. ఇంకా అదని ఇదని చెప్తా ఉంది మా మనవరాలు.
ఎప్పుడైపోయిద్ది అమ్మమ్మ, ఎప్పుడైపోయిద్ది చేయటం, ఎప్పుడు రెడీ అయ్యిద్ది అని అడుగుతుంది. ఒకటే కబుర్లు అనమాట. ఇక దగ్గర చేరి ఇంకా చక్క ముచ్చట చదువుతా ఉంది. ఇక ఆమెతో మాట్లాడితే ఇంక నేను కూడా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా వారు ఇక బెడ్రూమ్లోనే ఉండిపోయారు. ఇక మగ్గాల పని ఉంటేనే ఊరు వెళ్తారండి మా వారు. మగ్గాల పని లేకపోతే ఇంట్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. అసలు ఏ అలవాట్లు లేవు, ఎక్కడికి వెళ్ళరు, గురిగిమలాగా ఉంటారు అనమాట. ఒకప్పుడు బాగా తిరిగాడండి, మామూలుగా తిరగలేదు మా వారు. మా వారి టాలెంట్ కూడా ఒక వీడియోలో చూపిస్తానండి. మా వారి ఓన్ టాలెంట్ ఉంది, అది కూడా రాబోయే వీడియోస్లో చూపిస్తాను. ఇక ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ అనమాట. ఇంకెక్కడికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటుంటారనమాట. పోతే వ్యాపారరీత్యా బయటికి వెళ్తారు, లేకుంటే ఇంట్లోనే ఉండిపోతారనమాట. ఇక ఆ గదిలో కూర్చొని ఉండారు. ఇంకోసారి వచ్చి వెళ్ళారనమాట. ఏంది ఎంతవరకు వచ్చింది, అయిపోయిందా అని. తినరండి అసలు, స్వీట్ అంటేనే తినరు మా వారు. కానీ నా కోసం చేసుకోవటమే, పిల్లలు ఉంటారు కదా, ఇంకా వాళ్ళు తింటారు కదండి. మనం ఒక్కళ్ళం తినంగా చేసుకున్నవి పిల్లలు కూడా తింటారు కదా, ఇంకా అందుకని చేస్తున్నాను అనమాట. ఏది సెలబ్రేషన్ చేసుకోవాలని అనిపించలేదండి. ఎందుకంటే మనం నీసు ఈ 3 రోజులు తినమన్నమాట. గురువారం, శుక్రవారం, శనివారం ఈ 3 రోజులు తినమన్నమాట. ఇంకా అందులో గురువారం వచ్చింది కదా, 8వ తారీఖు. ఇక అన్ని బంద్ అనమాట, మొత్తం టోటల్గా బంద్. అయితే ఫస్ట్ వేసిన 4 కొంచెం మాడినాయండి, అదే చూపిస్తున్నాను అనమాట. కరెక్ట్గా కొలత కూడా సరిపోయిందండి. గులాబ్ జాముకి నేను పోసిన ఇసురు కూడా సరిపోయినాయి అనమాట పంచదారలో. ఇక అవి ఉబ్బితే కొంచెం అంత లిక్విడ్గా వచ్చింది, బాగుంటాయండి. ఫస్ట్ టైం యూట్యూబ్లో పెడుతున్నానండి గులాబ్ జామ్ చేసి. బాగా కుదిరినాయా లేదా మీరే కామెంట్ చేయండి. ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఉబ్బిన తర్వాత నీరు అది పీల్చుకుంటుంది కదా, బాగా ఉబ్బుతాయి కదా, చక్కగా కుదిరినాయండి. అసలు ఎక్కడ పగుళ్ళు అనేవి లేవు, బాగా వచ్చినాయండి. చూపిస్తానండి, దగ్గర కంట పెట్టి చూపిస్తాను. నాకేమో స్వీట్ అంటే ఇష్టం, మా వారేమో తినరు. ఇంక ఇదిగోండి, నాకు మా మనవరాలకి మా వారికి వేసి ఇచ్చాను. ఇదిగోండి చూపిస్తా ఉండండి. ఇంక ఎలా వచ్చినాయో మీరే కామెంట్ చేయండి, ఓకేనా? బాగా వచ్చినాయా? ఇదిగోండి ఎంతలా అయినాయో చూడండి. పెద్ద సైజు, చిన్న సైజు జాంకి ఎలాగ అయినాయి అనమాట. బుడ్డి నాటు జాంకి ఉంటాయి కదా, ఇంకా ఆ సైజు అయినాయి అనమాట. నాకు చాలా ఇష్టం అండి గులాబ్ జాము, చాలా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు దీపావళి పండుగ రోజు చేస్తానండి ఎప్పుడును. ఇంకా మా మనవరాలు నేను టేస్ట్ చూసి చెప్తా ఉండమ్మమ్మా అని అంటే, సరే చెప్పమ్మా అని చెబుతున్నాను. సూపర్గా ఉన్నాయి అంట, సూపర్గా ఉన్నాయి అమ్మమ్మ అని చెప్తుంది. ఇంకా మా వారికి కూడా ఇస్తున్నాను. మా మనవడు కూడా లేడులేండి, వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. మా మనవడు సెలవులు కదా, ఇంకా వాళ్ళ నాయనమ్మ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. ఇంక ఈ పిల్ల ఒక్కతే ఉందన్నమాట. ఇంకా మా వారికి కూడా ఇస్తున్నాను అనమాట. అస్సలు తినరండి, స్వీట్ అంటేనే తినరు. ఆ కారపొయ్యి అంటే కొంచెం అన్నా తింటారు, కానీ స్వీట్ అంటేనే అస్సలు తినరు. ముఖం చూడండి అంత ఎక్స్ప్రెషన్ పెడతాడు. నాకేమో స్వీట్ అంటే ఇష్టం, ఆయనేమో వంకర టింకర్లు పెడుతుంటాడు ముఖం. అబ్బో ఎంత తీయగా ఉందంట, పానకంలాగా ఉంది, తీయగా ఉంది అంటున్నాడు. తీపి తిన్న వాళ్ళకి అలాగే ఉంటుంది కదా, తీపి తినే వాళ్ళకంటే ఏ ఒక్కరు స్వీట్ తగ్గినా కూడా చప్పగా అనిపించింది. ఆయన ఎటు తినరు కదా, ఇంకా అందుకని తీయగా ఉందని చెప్తున్నారు. ఇది మా మగ్గాల మీద శారీ అండి, మళ్ళీ చెప్తున్నాను, మా మగ్గాల మీద శారీ అనమాట. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. బ్లౌజ్ కూడా చీరలదే కుట్టించుకున్నాను. ఇక అన్నం కూర వండుతున్నాను అనమాట. ఇక అది కూడా ఏం వీడియో తీయలేదండి. ఇంకా అది తీసానంటే ఇంకా వీడియో ఎక్కువ లెంత్ అయిపోయిందని చెప్పి ఇక అదేం తీయలేదు. రైస్ కుక్కర్లో అన్నం వేసేసాను. అలాగే ఇక టమాటా పప్పు వండుతున్నాను. నేను ఇంకా ఎలా ఉందనేది నేను టేస్ట్ చేసి చెప్తున్నాను అనమాట. అస్సలు బాగాలేదండి, అస్సలు బాగాలేదు. ఊరికే దడదడగానను, అస్సలు బాగాలేదండి. ఎందుకనే ఏమో తెలియదు, అస్సలు బాగలేదు. అప్పుడప్పుడు ఆగి ఇస్తున్నా కదా వాయిస్ ఓవర్, మీరేమనుకోవద్దు. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి.